నమస్తే. చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో ప్రసంగం చేశారు. నేను మీ గతంలో చెప్పాను, నేను సాధ్యమైన వరకు ఈ యొక్క రిలీజియస్ కైండ్ ఆఫ్ టాపిక్స్ నేను అవాయిడ్ చేద్దామని అనుకున్నాను. నేను అవాయిడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో కూడా పెద్ద రిలీజియస్ పాయింట్లో వెళ్లకుండా నేను సెక్యులర్ పాయింట్లోనే మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, విద్య, కొద్దిగా మైనారిటీలకు సంబంధించినటువంటి ఫండమెంటల్ హక్కులు, ఇవి ఎక్కడెక్కడైతే చంద్రబాబు నాయుడు గారు తప్పుగా మాట్లాడారో అక్కడ మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నేను హిందూ మతానికి సంబంధించిన గుడి కానీ, తిరుపతి కానీ ఆ రాజకీయం చేయకూడదు, అన్ని పార్టీలు ఆపేయాలని నేను కోరుకుంటున్నా. నేను కూడా ఆపేస్తున్నా నా వైపు నుంచి. ఇక నుంచి ఈ తిరుపతి తిరుమల దేవస్థానంలో అది జరిగింది, ఇది జరిగింది, ఇది దట్ షుడ్ నాట్ బి అవర్ పాలిటిక్స్. నేను దాన్ని అవాయిడ్ చేస్తున్నా. బట్ మరి అది రాజకీయ పార్టీలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది. రెండు పార్టీలు కూడా మేము హిందుత్వ అని చెప్పుకోవడానికి వాళ్ళు ఆరాటపడుతున్నారు, ఎందుకు నాకు తెలియట్లేదు. మరి బౌద్ధ పార్టీస్ వైసీపీ అండ్ టీడీపీ ఇద్దరు కూడా మేము మాదే హిందుత్వ పార్టీ అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు. నాకు తెలియట్లేదు ఎందుకో. మరి వాళ్ళు వాట్ ఈస్ దేర్ ఇంటెన్షన్, ఐ డోంట్ నో. ఓకే, దాని చుట్టే తిప్పుతున్నారు, రాజకీయం మొత్తం కూడా దాని చుట్టే తిప్పుతున్నారు. ఇది అల్టిమేట్గా నా బాధ ఏంటంటే, వాళ్ళందరూ గుడికి వెళ్తారు. వైసీపీలో హిందువులు ఉన్నారు, టీడీపీలో హిందువులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా భక్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి. ఇవి ఎక్కువగా చర్చ జరిగినప్పుడు ఏమైందంటే, అడి తిరిగి మైనారిటీస్ దగ్గరికి వస్తారు, అడి తిరిగి క్రిస్టియన్స్, మైనారిటీసు, అది ఇది అని చెప్పి టెన్షన్ పెడతారనమాట. అల్టిమేట్గా మత గొడవలు వస్తాయి. మరి దీన్ని తగ్గించాలి అంటే సాధ్యమైన వరకు ఎవరైనా ఒక పార్టీ సెక్యులర్గా ఉండి, ఇది మతాల జోలికి వెళ్ళొద్దు, మతం గురించి మనం మాట్లాడకూడదు, సెక్యులర్గానే ఉండాలి, కంప్లీట్గా సెక్యులర్ వైపుకి వెళ్ళాలని ఎవరైనా ఒక పార్టీ అనుకుంటే వీళ్ళకి రక్షణ ఉండేది. మైనారిటీస్కి ఇద్దరు కూడా మేము మాదే హిందుత్వ అని చెప్పేసి ఇద్దరు మోడీని మీరు అప్పీస్ చేయడానికి ఈ పాలిటిక్స్ చేస్తే మైనారిటీస్ని కాపాడేది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీని కాపాడేది ఎవరు? వాళ్ళ రిజర్వేషన్స్ని కాపాడేది ఎవరు? ఇవన్నీ చేసేది ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. గుడి చుట్టూ ఇంత రాజకీయం ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఎవరైనా తప్పు చేస్తే తీసుకెళ్ళి జైలు వేయాలి. చంద్రబాబు నాయుడు గారు రోజు వైసీపీలు కల్తీ చేశారన్నాడు. వైసీపీలను ఎందుకు అరెస్ట్ చేయట్లా? జగన్ కల్తీ చేసిన ఎందుకు జగన్ అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు? సరే, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అని చెప్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తిరుమల దేవస్థానానికి సంబంధించి ఎందుకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వేరే కేసుల మీద అరెస్ట్ చేశారు, కానీ ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ ఓన్లీ రాజకీయంగా స్టేట్మెంట్లు చేసుకుంటున్నారు తప్ప నిజంగా ఎవరిది క్రైమ్ లేదు ఇక్కడ. ఎవరో ఒక బోలేబాబు అనే వ్యక్తి క్రైమ్ చేశాడు. ఆ క్రైమ్ చేసిన వ్యక్తిని తీసుకెళ్ళి జైలు వేస్తే పోయేదానికి ఇదంతా రచ్చరచ్చ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఓకే, సరే, నేను చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో వీళ్ళేమో మండలిలో మాట్లాడాలి అని చెప్పి ధర్నా చేశారు. ఎవరు? వైసీపీ వాళ్ళు. మండలిలో మాట్లాడతామంటే మరి వాళ్ళది కూడా రాజకీయ పార్టీ కదా, వాళ్ళ వ్యూహం ఏంటి? అసెంబ్లీలో మాట్లాడదామని చెప్పి జగన్ అసెంబ్లీకి రాడని వాళ్ళకి తెలుసు. అందుకని అసెంబ్లీలో పెట్టారు చర్చ. అసెంబ్లీలో పెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో ఈ నెరేషన్, నేనేమంటాను, నా బాధ ఏంటంటే ఈ నెరేషన్ వల్ల చాలా నష్టం వచ్చింది. ముఖ్యంగా సెక్యులర్ నెరేషన్ ఎత్తేసి రిలీజియస్ నెరేషన్లోకి వెళ్తే చాలా సెక్యులర్ ఫ్యాబ్రిక్ దెబ్బతినేది. అందుకే కదా నేను దీని గురించి అది మాట్లాడుతాను. ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు. 2 స్పీడ్లో ప్లే చేస్తున్నాను, ఎందుకంటే చాలా ఎక్కువ మాట్లాడారు కాబట్టి మీకు తొందరగా అయిపోవడానికి 2 స్పీడ్లో పెడతాను. ఒకసారి వినండి ఏమన్నారు. కెమికల్తో తయారు చేసిన డీప్ విషయం ఇక్కడ చూసే అన్ని మత ప్రచారం ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుపతి 22/8/2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్కన చూసే రెండు ఉంటుంది. బ్యాక్ పోతే తక్కువ ఖర్చు, అన్ని సౌకర్యాలతో క్రైస్తవుకి పవిత్ర జెరూసలం యాత్ర వెంకటేశ్వర స్వామికి దగ్గర పోయి అన్నింటిలో ప్రచారం చేయడం. ఇది అన్యమత ప్రచారం కావాలని చేశారు అనేది ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అది ఒకవేళ నిజంగా కావాలని చేశారు అని చెప్పేసి మీరు ప్రజల్లోకి తీసుకెళ్తే, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మాట్లాడితే, అంటే అన్యమత ప్రచారం జరిగిందంటే తిరుపతి తిరుమల దేవస్థానానికి మన గుడి జోలికి వచ్చారు, వీళ్ళని ఎందుకు వదిలేయాలని చర్చల మీద దాడి చేస్తే, అందుకనే నేను ఇవన్నీ అవాయిడ్ చేయండి అని అంటాను. ఓకే, ఎందుకంటే ఒక్కసారి రాజకీయంలోకి వెళ్తే ఇదేదో హిందూ గుడి మీద కొట్టుకుంటున్నారు కదా, మన దాకా రాదని మనం అనుకోకూడదు. అటు తిరిగి మన దాకా వచ్చేది. నా స్వార్థం ఏంటంటే,
ఈ మైనార్టీల మీద దాడి తగ్గించాలనేది నా స్వార్థం. ఈ చర్చ లేకుంటే దాడి చేయరు కదా, చర్చే లేకపోతే. అది నా బాధ. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఆ రూట్లో వెళ్ళేటువంటి బస్సు టికెట్ మీద రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జెరూసలేం యాత్రకు సంబంధించిన టికెట్, జెరూసలేం యాత్రకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఉందంట వెనక, టికెట్ వెనక. అప్పుడు జెరూసలేం యాత్రకు సంబంధించి మైనారిటీ వాళ్ళు ఉంటారు కదా, మైనారిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఇప్పుడు టీటీడీ ఉన్నట్టు అక్కడ మైనారిటీ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఈ ఏమంటారు మెడికల్ డిపార్ట్మెంటు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటారు కదా. అలాగే ఈ జెరూసలేం యాత్రకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని చోట్ల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎక్కడ న్యూస్ పేపర్లో ప్రింట్ చేశారు, అక్కడక్కడ బోర్డుల మీద గోడల మీద రాశారు, ఏమంటారు టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, బస్సు టికెట్ల మీద కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. బస్సు టికెట్ మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఏ రూట్కి వెళ్ళినా ఆ ఏపీఎస్ఆర్టీసీలో టికెట్ల మీద ప్రింట్ చేశారు జెరూసలేం యాత్రకు సంబంధించి. ఆ రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ మీద వేస్తే మరి ఈ రూట్ మీద వెళ్ళే టికెట్ సపరేట్ టికెట్లు ఉండవు కదా వాటికి, వాటి మీద కూడా ప్రింట్ చేశారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే స్పెసిఫిక్గా తిరుమల వెళ్ళేటువంటి బస్ టికెట్ మీద కావాలని మత ప్రచారం కోసం తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేయడానికి జెరూసలేం మీద ప్రింట్ చేశారని ఒక నేరేషన్ ఎక్కడికి వచ్చింది చూడండి. నేనేమంటున్నా, సెక్యులర్ నేరేషన్ నుంచి రిలీజియస్ కమ్యూనల్ కన్ఫ్లిక్ట్ నేరేషన్కి ఎలా మళ్ళీంది చెప్తున్నాను. కమ్యూనల్ కన్ఫ్లిక్ట్ నేరేషన్ ఇది, అది జనరల్ సెక్యులర్ నేరేషన్, ఒక అడ్వర్టైజ్మెంట్ నేరేషన్. అది ఏంటి, అడ్వర్టైజ్మెంట్ అనేది పేపర్లో ఇచ్చారు, టీవీలో ఇచ్చారు, బస్ టికెట్ల మీద ఇచ్చారు, సినిమా టికెట్ల మీద ఇచ్చారు, ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు వాళ్ళు. పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ అది గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంటా ప్రైవేట్ వాళ్ళు ఇచ్చారు నాకైతే క్లారిటీ లేదు. బట్ ఎవరైతే ఒక పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అన్ని టికెట్ల మీద ఇచ్చారు. వాటి గుంటూరు నుంచి తిరుపతి వెళ్ళే వాళ్ళు, గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే దాని మీద కూడా ఉంది ఆ టికెట్ మీద. స్పెసిఫిక్గా తిరుమల వెళ్ళే బస్సులో ఇచ్చారు అని చెప్పేసి మత ప్రచారం అని చెప్పి ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఓకే సార్, అది నేను అదే చెప్తున్నా. నరేషన్ మనం కరెక్ట్గా నరేషన్ ఇవ్వకపోతే మత కూడా వాళ్ళకి వస్తాయి. అదే కదా నేను చెప్పేది. నేను ఎందుకంటే రెండు పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నా, రెండు పార్టీలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మీరేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మీ రెండు పొలిటికల్ పార్టీలు హిందూ పార్టీలే, ఈ వైసీపీ టీడీపీ రెండు కూడా హిందుత్వ పార్టీలే. మీ ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళే, మీ ఇద్దరు కూడా బీజేపీ మనుషులే. మేమేమి కాదంటలేదు, ప్రజలు ఒప్పుకుంటున్నారు దాన్ని. దానికోసం మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మాది హిందుత్వ పార్టీ అని కొట్టుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ యాక్సెప్టింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఈ బోత్ ఆర్ హిందుత్వ పార్టీస్. ఎందుకంటే రోజు మాకు ఈ గొడవ ఇది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మత గొడవలు ఇస్తే ఎవరు దాని బాధ్యత? చంద్రబాబు నాయుడు గారి సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే దాని మీద. ఓకే, నేను వైసీపీ వాళ్ళు రిక్వెస్ట్ చేశాను, బ్రదర్ వైసీపీ వాళ్ళు మీరు దీన్ని ఎక్కువ బట్టిగా లాగితే నష్టం వైసీపీకే. నేను గతంలో చెప్పి ఎక్కువ హిందుత్వవాదాన్ని ఎక్కువగా పీకితే వైసీపీకే నష్టం. ఎందుకు వైసీపీకి నష్టం అంటే మీరు ఎన్డీఏలో లేరు. మీరు ఎన్డీఏలో ఉంటే మీకు లాభం. మీరు హిందూ మతం మీద ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ప్రజల్లోకి వెళ్తే హిందూ మనోభావాలు కనుక పైకి లేస్తే మొత్తం వెళ్ళి బీజేపీ కోటేస్తారు తప్ప నీకు వేయరు. వైసీపీ వాళ్ళు మీరు బీజేపీలు పొత్తులోకి వెళ్ళి ఎన్డీఏలోకి వెళ్ళిపోండి, ఎవడొద్దన్నాడు. ఎన్డీఏలోకి వెళ్ళిపోయి అక్కడ ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకొని వైసీపీ వాళ్ళు కూడా మీరు ఇదంతా చేయండి. చేస్తే అప్పుడు మీకు అడ్వాంటేజ్ వచ్చింది. ఇప్పుడు రాదు మీకు అడ్వాంటేజ్, పొలిటికల్ అడ్వాంటేజ్ రాదు. ఇలా తిరిగి మీ నెత్తి మీదకి వచ్చింది. అది నేను అనేది. ఓకే సార్, చూద్దాం ఇంకేమన్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే నేను కుట్రాను మన మీద జరిగిపోయింది అని ఆవేదన కాదు. ఇది కావాలని ఒక పద్ధతి ప్రకారం వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీయడానికి చేసిన కుట్ర. అది ఈ రోజు మళ్ళీ 94% గెలిచి హౌస్లోకి వచ్చామంటే అది వెంకటేశ్వర స్వామి కృపది మరొకసారి. ఏదైనా సరే ఎవరైనా తప్పు చేసినా మనం అనుకుంటున్నాం. చాలా మంది మాట్లాడారు, ఇందులో కూడా చూశాను నేను. ఒకసారి విగ్రహం కదా ఏముంది దేవాలయాలు చులకనగా మాట్లాడే సందర్భాలు చూసా. మనందరం ఆవేదన వద్దాం. ఇలాంటివన్నీ కూడా చాలా మంది నెక్స్ట్ 2018 పింక్ డైమండ్ చోరీ అయిందని ప్రచారం చేశారు. అందులో కూడా దిశ ఎక్కడ కూడా పింక్ డైమండ్ లేదు. ఇష్టానుసారంగా ఇది చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టిన అనుకోరు. దాని మీద జీవో కూడా చూశారు. తిరుమల దేవస్థానం కాన్స్టిట్యూట్ చేసిన బోర్డుని కొట్టేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ ఒక ఇన్సిడెంట్ కాదు. మొత్తం నా సైడ్ నుంచి మతం గురించి మాట్లాడకూడదు అనుకున్నా, అందుకని స్కిప్ చేస్తాను. ఎక్కడెక్కడ రిలీజియన్ ఉందో అది స్కిప్ చేసి ఓన్లీ సెక్యులర్ మాటలు మాత్రం మాట్లాడుతున్నాను ఎడ్యుకేషన్కి సంబంధించి.
ఎందుకంటే వీటి మీద ఎక్కువగా మనం మాట్లాడితే తిరిగి తిరిగి మైనారిటీస్ మీదకి వస్తాయి, మైనారిటీ నెత్తి మీదకి వచ్చింది, మత గొడవలు వేస్తాయి. అందుకని నా సైడ్ నుంచి, నా ఛానల్ నుంచి నేను బ్యాన్ చేస్తున్నాను. ఈ టీటీడీ సంబంధించిన ఏ సబ్జెక్ట్ కూడా నేను ఇక మాట్లాడిన నా ఛానల్లో. ఓకే, ఈ చేతులతో కదా నన్ను కొట్టావు, వీటిని బయటికి లాక్కెళ్ళి అంటే నెక్స్ట్ నేను చూసాను దిశ ఆ రోజు 2000 నెక్స్ట్ అదే క్యాన్సిల్ చేశారు 2017 మీరు పోతే వాళ్ళకి సంతకం పెట్టినట్టు ఇవ్వకపోతే అది క్యాన్సిల్ అనేది కాదు పెట్టుకున్నాను. అంటే దౌర్జన్యంగా పెట్టాడు. 2032 దేవాలయాల పైన దాడు అందరూ కేసు పెట్టాం. ఎందుకు ఇన్ని దేవాలయాల మీద దాడులు చేస్తే మీరు సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా? గతంలో నేను అయ్యను సెట్ దేవాలయాల మీద ఎక్కడెక్కడ దాడులు చేశారో మీ ప్రభుత్వం రాగానే ఒక సిబిఐ ఎంక్వైరీ వేసి, ఇప్పుడు ఇతను ఒక దళితుని డోర్ డెలివరీ చేశారని చెప్పి ఒక ఎమ్మెల్సీకి సంబంధించిన కేసు తిరగదోవారు కదా మీరు. ఏం పేరు అతను? అనంతబాబు కేసు తిరగదోవి ఆ భార్య కూడా ఇన్వాల్వ్ అయింది, ఇద్దరు కలిసి కర్ర తీసుకు కొట్టేసి చంపేశారని చెప్పి మొత్తం బయటపెట్టారు కదా. ఇలాగ ఈ గుడులు కూడా కేసులు తిరగదోవి ఎవరెవరైతే దాడి చేశారో మొత్తం అరెస్ట్ చేయండి. మేము ఈ సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం కదా. పొలిటికల్గా వేస్ట్ కదా ఇదంతా కూడా. ఎవరు చేశారంటారు? ముస్లిమ్స్ చేశారా, క్రిస్టియన్ చేశారా? ఇవన్నీ దాడులు ఎవరు చేశారు? మేము మాదే హిందుత్వ పార్టీని చెప్పుకునే మీ ఇద్దరు ఎలిగేషన్ చేసుకున్నారు. అక్కడ పడగొట్టే దాంట్లో వైసీపీలు చేసి టీడీపీలు చేస్తున్నారు. ఇద్దరు హిందువులే కదా, క్రిస్టియన్స్ ఏం దాడి చేయలేదు కదా గుడుల మీద, ముస్లిం చేయలేదు కదా. ఈ గొడవ ఏంటి రోజు? రాజశేఖర రెడ్డి గారు ఉన్న ప్రదేశం ఇది 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చాం. ఆ ఉత్తర్వు కూడా 330 జీవో ఇచ్చాం. ఆ జీవో ఇచ్చిన మేము అందరం కూడా గట్టిగా ఫైట్ చేశాం, అసెంబ్లీలో ఫైట్ చేశాం. ఇదొకటి ఇది ఒక నేరేషన్. ఎందుకంటే వీళ్ళు నెరేషన్ మారుస్తున్నారు. నేను అదంటే ఈ నేరేషన్ ఏంటంటే 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు జారీ చేశారు రాజశేఖర రెడ్డి గారు అనేది ఈయనే చెప్పారు. వినండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ కూడా ఆయనే చెప్పారు. ఒకసారి వినండి. మళ్ళీ సాధించి మీ ముప్పు తీసుకుంటాను నెక్స్ట్ సార్ చెప్పి వెంకట సమ్ముకొని ఫైట్ చేస్తే 2 సంవత్సరాలు చేశారు. 16/2/2005 జీవో ఇష్యూ చేశారు. ఎవరు ఇష్యూ చేశారు? శాంతి ఎవరు చేశారు? ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్. నేను ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నా అంటే ఒక్కొక్కసారి డెలివరీగా ఏ విధంగా చేస్తానికి ఎగ్జాంపుల్ ఇది శాంతి విషయం తప్పలేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా తల పెట్టాలటువంటి ఆలోచన నాకు పెట్టిన వ్యక్తులు వాళ్ళు కమిట్మెంట్ ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా అందరం మాట్లాడే దిశ 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా. ఏమన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు? పంచాయతీరాజుకి సంబంధించిన శామ్యుయల్ అనేటువంటి ఒక వ్యక్తి, పంచాయతీ చాలా ఇంపార్టెంట్, పంచాయతీరాజుకి సంబంధించిన శామ్యుయల్ అనే వ్యక్తి ఈ జీవో ఇచ్చాడట. ఏమని? 2 కొండలు అని చెప్పేసి. పంచాయతీరాజ్ టీటీడీ యొక్క బౌండరీ గురించి ఎందుకు మాట్లాడింది? పంచాయతీరాజు అంటే అక్కడ అర్థం ఏంటి? అర్థం పంచాయతీరాజు వాళ్ళు దేని గురించి మాట్లాడతారు? ఎన్నికల గురించి, పంచాయతీ ఎన్నికల గురించి, పంచాయతీ యొక్క ఏ గ్రామాల గురించి, గ్రామంలో ఎవరెవరు జనాభా ఉన్నారు, ఈ గ్రామాల గురించి కదా పంచాయతీరాజ్ మాట్లాడేది. మరి పంచాయతీరాజ్ వాళ్ళు ఎందుకు అక్కడ జీవో ఇచ్చారు? ఎందుకు ఇచ్చారంటే దాని కథ చెప్తా వినండి. ఇప్పుడు అది తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఈ ఏరియా మొత్తం రావాలంటే ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా ఇవ్వాలి, ఎంఆర్ఓ ఆఫీసు, లేదంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా ఇవ్వాలి. పంచాయతీ రాజ్ వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే పంచాయతీ ఎన్నికలు పెట్టాలా లేదా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎవరో కోర్టుకు వెళ్ళారు, పంచాయతీ ఎన్నికలు పెట్టాలని. తిరుమల అనేటువంటి ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో కూడా పంచాయతీ ఎన్నికలు పెట్టాలి. ఆ గ్రామంలో ఇంతవరకు పంచాయతీ ఎన్నికలు పెట్టలేదు. దానికి సర్పంచ్ ఉంటాడు. తిరుమల అనే ప్లేస్కి ఆ గ్రామానికి సర్పంచ్ ఉంటాడు. టీటీడీ సిఇఓ ఉంటారు కదా టీటీడీ, అతనే గ్రామ సర్పంచ్గా పనిచేస్తూ ఉంటాడు తిరుమలకి. తిరుమలలో కూడా మీరు ఎన్నికలు పెట్టాలని ఎవరో కోర్టుకి వెళితే ఆ కోర్టు లేదు, అనాది కాలంగా ఆ తిరుమల గ్రామానికి ఈఓనే సర్పంచ్గా పనిచేస్తున్నాడు అని అంటే కోర్టు ఇచ్చిన దానికి కూడా ధిక్కరించి కొంతమంది వెళ్ళి అక్కడ మేము ఎన్నికలు జరిపి తీరుతామని ప్రచారం చేస్తుంటే, ఎన్నికల ప్రచారం చేస్తుంటే అప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఒక జీవో ఇచ్చింది. ఈ తిరుమల అనే దానికి సర్పంచ్ ఎన్నికలు ఉండవు, మీరెవరు ప్రచారం చేయడానికి లేదు, రాజకీయ ప్రచారం కానీ అనియమిత ప్రచారం కానీ ఏది చేయడానికి లేదు, ఈ గ్రామం ఈఓ కింద ఉండిద్ది అని చెప్పేసి ఆ కాంటెక్స్ట్లో ఈ 2 కొండల మధ్య మీరు ప్రచారం చేయొద్దు అన్నారు. ఎందుకనంటే ఈ 2 కొండల మధ్య ప్రచారం చేస్తున్నారు, అక్కడే జనాలు ఉన్నారు కాబట్టి. దీన్ని నరేషన్ ఎటు మార్చారు? 7 కొండల స్వామికి 7 కొండలు దాన్ని 2 కొండలే చేశారు. అక్కడ 2 కొండల మధ్య జనాలు ఉన్నారు, ఈ జనాల్లోకి వెళ్ళి మీరు ప్రచారం చేయొద్దని వాళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారంటే
ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అప్పుడు ఇచ్చింది ఎవరు? జేసీ దివాకర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన మీ పార్టీలోనే ఉన్నాడు కదా. ఈ గొడవ అంతేంది? ఇప్పుడు ఎవరైతే ఆ జీవో ఇచ్చారో ఆ ఇచ్చింది జేసీ దివాకర్ రెడ్డి, టీడీపీ నాయకుడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు రోజు మరి ఏంటి గొడవ దాంట్లో? జేసీ దివాకర్ రెడ్డి గారిని పిలిచి ఎందుకు ఇచ్చామని రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, ఆయన తిట్టం ఎందుకు? జేసీ దివాకర్ రెడ్డి మీ పార్టీలో ఉన్నారు కదా, జేసీ బ్రదర్స్ ఇద్దరు. రాజశేఖర రెడ్డి గారిని తిట్టేది ఏంది? ఆయన ఓకే పంచాయతీరాజ్ మినిస్టర్ అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు. ఓకే, అదే సంగతి. ఇంకో చోద ఏమన్నాడు? ఇది స్లోగన్. ఏడు కొండ ఆయనని మనందరి యొక్క మనలోనే కాదు, అందరూ కూడా అదే స్లోగన్ వెళ్ళాం. అలాంటిది 2 కొండలని పిచ్చి 2 ఏళ్ళు దేశంతో ఆందోళన అయితే మళ్ళీ రివైజ్ చేయించాను. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నా, వాళ్ళు రివైజ్ చేసి వివేచనం చేస్తే నేను అపోజ్ చేశాను. త్వరలో కూడా చేయలేదు దిశ ఇదని చేయలేదు. ఆ విషయం పెట్టుకోవాలి. ఇటీవల చెప్పా, మీరు అనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి శక్తి లేదని. ఎవరైనా ఆయనకు అపచారం తలపెట్టే నెక్స్ట్ జన్మ కాదు, ఈ జన్మలోనే మీరు పనిష్మెంట్ తీసుకుంటారనేది నా ప్రగాఢ విశ్వాసం. అది జరుగుతుంది చెప్పడానికి. చంద్రబాబు నాయుడు గారు అబ్జెక్షన్ చేయలేదు, కానీ ఆయన ఏమన్నారంటే, అది ఒకసారి ఇది ఒక వీడియో చూపిస్తాడు చూడండి. ఈ వీడియోలో ఇది ఈ వీడియో ఉంది, ఒకసారి వినండి. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు. నేను 46-47 జీవో 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారానికి వస్తాయి, ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు, వాళ్ళు రివైజ్ చేసి వివేచనం చేస్తే నేను అపోజ్ చేశాను. కలలో కూడా చేయలేని అధ్యక్ష, ఇమేజిన్ చేయలేను. ఇప్పుడు దీన్ని వైఎస్ఆర్సిపి ఇది ఈ వీడియోని చెప్తున్నారు. వైఎస్ఆర్సిపి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, టీటీడీ జీవోకి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ యొక్క జీవో అది 746 దాన్ని చంద్రబాబు నాయుడు గారు అపోజ్ చేశారు అని చెప్పడం వైసీపీ యొక్క ఉద్దేశం. కానీ వైసీపీలో కూడా హిందుత్వవాదులు ఉన్నారు కదా. వైసీపీలో కూడా ఆ హిందుత్వవాదులు ఉన్నట్టు బట్టి వాళ్ళు దీన్ని నెరేషన్ ఎలా మార్చారు, సోషల్ మీడియాలో ఎలా తిప్పుతున్నారంటే, ఇదిగో నాకు కొన్ని మెసేజ్లు వచ్చినాయి సోషల్ మీడియాలో, కొంతమంది పంపించారు. ఏమని చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకి క్రిస్టియన్ కార్పొరేషన్ పెడతా అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకి మీరు ప్రచారం చేసుకోవచ్చు అన్నాడు, కానీ మా రాజశేఖర రెడ్డి గారే మొత్తం ఆపేసాడు దాన్ని, మాదే హిందుత్వ పార్టీ, వాళ్ళది క్రిస్టియన్ పార్టీ అని ఇలా మార్చారు. నరేషన్ మారిపోయింది. ఏది? టీడీపీ క్రిస్టియన్ పార్టీ, మాది హిందుత్వ పార్టీ వైసీపీ అని చెప్పి నరేషన్ మారిపోయింది కదా. మీరు ఏదో ఉద్దేశంతో మొదలెట్టుంటారు దాన్ని, నరేషన్ మారిపోయింది. అంటే ఇప్పుడు నాకేమనిపించింది అంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు మేము హిందుత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళకి క్రిస్టియన్స్ అవసరం లేదు. టీడీపీ వాళ్ళు వాళ్ళకి క్రిస్టియన్స్ అవసరం లేదు, మా హిందుత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఏం చేశారు అల్టిమేట్గా మైనారిటీస్కి అనే ప్రశ్న వచ్చింది కదా. ఒకరు ఉండాలి కదా, ఒకరు పక్కాగా సెక్యులర్ వైపు ఉండాలి కదా. ఈ హిందుత్వ రాజకీయం ఏంటి దేశ రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఏది అర్థం కదా రోజు. ఓకే సరే, ఇంక చూద్దాం నెక్స్ట్. అలాంటి పవర్ఫుల్ డేటే కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడు, అలాంటి దేవుడికి అభ్యాసం చేయడం కరెక్ట్ కాదని కూడా నేను తెలియజేస్తున్నా. తర్వాత నెక్స్ట్ ఇది ఒకసారి చూస్తే దేశ ఇక్కడ ఇప్పుడు వేస్తున్నా, వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు ఈ జీవో రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. ఆ రోజు జస్టిస్ భిక్షపతి అధ్యక్షులుగా జస్టిస్ సిద్ధప్ప, మాజీ డీజీపీ టిఎస్ఆర్, శ్రీమతి గిర్వాణి, పద్మావతి యూనివర్సిటీ మాజీ డీసీ డాక్టర్ ఆర్ శ్రీహరి, వీళ్ళంతా కలిసి ఒక కమిటీ చేశారు. ఆ రోజు తెలుసు 7 కోట్ల పరిస్థితులు కాపాడి వాటిని పునరుద్ధరించాలి. టీడీ నిధులు విషయాల చాలా విషయాల్లో వాళ్ళు వైస్ ఛాన్సలర్ నామినేట్ చేయడం ఇలాంటి కూడా చేశారు. ఇది చాలా మాటలు చెప్పాలంటే అదే నేను అది మొత్తం స్కిప్ చేస్తున్నా. మధ్యలో టీటీడీలో అనుమతి ప్రచారం చేయకూడదని కమిటీ చేశారు, అవన్నీ చెప్పారు. అసలు యాక్చువల్గా అది 1970లోనే కమిటీ చేసింది. ఎవరొక ఆయన 1976లోనే ఒక కమిటీ చేశారు, అనుమతి ప్రచారం చేయొద్దని. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. సరే, దాని గురించి నేను అదే చెప్పాను. నేను ఎక్కువగా మతం గురించి మాట్లాడతలేదు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాను. ఇక్కడ యూనివర్సిటీల గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. చూడండి. ఎస్వి యూనివర్సిటీ కాలేజ్లో దేవ సంగీతం ఒక ప్రిన్సిపల్ అవార్డు చేశారు. ఆయన పద్మావతి యూనివర్సిటీ గురించి
ప్రిన్సిపల్ అపాయింట్ చేశారు. ఆయన ఆనవాయితీగా వచ్చేది వెంకటేశ్వర స్వామి టీటీడీ గ్రాంట్ అక్కడ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బుల్ని ఉపయోగించుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి స్టాచ్యూకి గవర్నమెంట్ ఏదో ఆనవాయితీ. ఆయన వస్తానే అన్ని ఫీజులు తీసుకొచ్చారు. రెండు పద్మావతి యూనివర్సిటీ గ్రాంట్ ఇచ్చింది టీటీడీ గ్రాంట్తోనే పద్మావతి యూనివర్సిటీ పెట్టడం. అలాంటి పద్మావతి యూనివర్సిటీలో వీణా మోహన్ దాస్ అని ఒక వైస్ ఛాన్సలర్ చేశారు. అది చేస్తే ఆవిడ ఇక్కడ 2 యూనివర్సిటీల గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి పద్మా యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ, 2 వెంకటేశ్వర యూనివర్సిటీ. ఇప్పుడు ఈ టీటీడీలో హిందుత్వవాదులు కానీ, టీటీడీ కానీ వీళ్ళందరూ ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే పద్మావతి యూనివర్సిటీ మాది, వెంకటేశ్వర యూనివర్సిటీ మాది. పద్మావతి యూనివర్సిటీలో, వెంకటేశ్వర యూనివర్సిటీలో అన్ని మతస్థులు ఎవరు పనిచేయడానికి లేదు. అక్కడ ఈ వైస్ ఛాన్సలర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే. ఎలిగేషన్ ఏంటి? రాజశేఖర రెడ్డి గారు పద్మావతి యూనివర్సిటీలో క్రిస్టియన్ని అపాయింట్ చేశారు ప్రిన్సిపల్గా, వెంకటేశ్వర యూనివర్సిటీలో క్రిస్టియన్ని వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేశారు అనేది ఆయన మెయిన్ క్లెయిమ్. అది ఓకే. బట్ ఆ యూనివర్సిటీలు ఎందుకు పెట్టారు? కేవలం హిందువుల కోసం టీటీడీ డబ్బులతో పెట్టారు అక్కడ, దానికోసం పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీటీడీ వాళ్ళు ఫండ్ ఇస్తున్నారు యూనివర్సిటీకి అన్నారు. నాకైతే తెలియదు అది. నాకు తెలిసిన వరకు దిస్ స్టేట్ స్పాన్సర్డ్ యూనివర్సిటీ యూజీసీ గైడ్లైన్స్ కింద రన్ అవుతున్నటువంటి ఒక నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఎలాగో వెంకటేశ్వర యూనివర్సిటీ కూడా అలాగో ఒక యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ కూడా ఒక యూనివర్సిటీ. పెట్టిన వాళ్ళు కూడా చాలా పర్పస్తో పెట్టారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎన్టీ రామారావు గారు, ఇక్కడ ఈ ఫోటో చూస్తున్నారు మీరు వెనక, ఎన్టీ రామారావు గారు ఈ పద్మావతి యూనివర్సిటీ పెట్టింది. ఆయన పబ్లిక్గా అక్కడ తిరుపతి అన్న మరి ఎక్కడ ప్రసంగం ఇచ్చాడు, ఆ తిరుపతిలోనే ప్రసంగం ఇస్తూ, ఇక్కడ నేను తిరుపతిలో పద్మావతి మహిళా విద్యాలయాన్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు పెట్టారు పద్మావతి యూనివర్సిటీని. ఎన్టీ రామారావు గారు అన్నారు, పద్మావతి మహిళా యూనివర్సిటీని నేను ఇక్కడ పెడుతున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల యొక్క ఎడ్యుకేషన్ని నేను ప్రమోట్ చేయడానికి పెడుతున్నాను అన్నాడు తప్ప టీటీడీని ప్రమోట్ చేయడానికి అన్నాడా? పద్మావతి యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు ఎక్స్పాండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం పద్మావతి యూనివర్సిటీ ఎన్టీ రామారావు గారు పెట్టారు. అంటే అర్థం ఏంటి? అదొక స్టేట్ యూనివర్సిటీ. ఆ స్టేట్ యూనివర్సిటీలో క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు మొత్తం చదువుకుంటారు అక్కడ. దట్ ఈజ్ నాట్ స్పెసిఫికల్లీ పద్మావతి యూనివర్సిటీ స్పెసిఫికల్గా ఒక మతం కోసం పెట్టలేదు, అదని స్టేట్ యూనివర్సిటీ మహిళల కోసం పెట్టారు. ఎన్టీ రామారావు గారు క్లియర్గా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆ యూనివర్సిటీ పెట్టడానికి టీటీడీ వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ ఇచ్చారు కాబట్టి మాదని చెప్తున్నారు. నేనేమన్నానంటే ఒకవేళ ఇది ల్యాండ్ ఇచ్చారు కాబట్టి, ఇప్పుడు చాలా స్కూల్స్ పెడుతుంటారు గ్రామాల్లో, చాలా స్కూల్స్ పెట్టారు. ఆ స్కూల్స్ పెట్టేటప్పుడు కొన్ని చర్చిలు డొనేట్ చేసినాయి. అది ఒక గవర్నమెంట్ స్కూల్ కడటానికి కొన్ని చర్చ్ ల్యాండ్లు చాలా ఉంటే డొనేట్ చేశారనుకోండి. ఇది క్రిస్టియన్ స్కూలు అని చెప్పలేరు కదా, నువ్వు డొనేట్ చేసావు కదా అన్ని, లేదంటే నువ్వు లీజ్కి ఇచ్చావో దేనికి ఇచ్చావు, నువ్వు నాదని చెప్పలేవు కదా. క్రిస్టియన్స్ చెప్పలేరు కదా, గవర్నమెంట్ స్కూల్ కదా అది. ఓకే. అలాగే ఇప్పుడు టీటీడీ వీళ్ళకి పద్మావతి యూనివర్సిటీకి ల్యాండ్ లీజ్కి ఇచ్చారు. లీజ్కి ఇచ్చినప్పుడు ఎన్టీ రామారావు మహిళల కోసం పెడుతున్నా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు చదువుకోవడానికి పెడుతున్నా అన్నారు. పర్పస్ ఈజ్ ఉమెన్ ఎడ్యుకేషన్, నాట్ ఎనీ రిలీజన్. చాలా ప్యూర్ సెక్యులర్ ఆయన ఉద్దేశం ఎన్టీ రామారావుది మహిళ పద్మావతి యూనివర్సిటీకి సంబంధించి. సరే, అక్కడ ఒక క్యాంపస్లో పెట్టారు కాబట్టి మాదని క్లెయిమ్ చేస్తున్నారు. సార్ మేమేమంటాయి, సరేనండి, దాన్ని మీరు డిక్లేర్ చేయండి ఏమని, పద్మావతి యూనివర్సిటీ ఇక్కడ నుంచి టీటీడీకి సంబంధించిన హిందువులకు మాత్రమే అని చెప్పి మీరు డిక్లేర్ చేసి సెక్యులర్గా ఇంకొక కాలేజీ కట్టండి, ఒక సెక్యులర్ కాలేజీ కట్టండి. మహిళల కాలేజీ ఉండాలి కదా. పద్మావతి యూనివర్సిటీ హిందువులకి అని మీరే చెప్తున్నారు కదా, క్రిస్టియన్స్ వైస్ ఛాన్సలర్ ఉండకూడదు, ముస్లిం పని చేయకూడదు, అన్ని మతం చేయకూడదు అన్నప్పుడు మరి వీళ్ళు ఎక్కడికి పోవాలి? ప్లీజ్ ఓపెన్ ఎనదర్ మహిళా యూనివర్సిటీ ఫర్ సెక్యులర్ పీపుల్. దీన్ని కంప్లీట్గా టీటీడీకి ఇచ్చేసేయండి మీరు పద్మావతి యూనివర్సిటీని, మిగతా మొత్తానికి సెక్యులర్ యూనివర్సిటీ పెట్టండి. నేను గవర్నమెంట్కి చెప్పదలుచుకుంది అది. లేదు ఇది ఉంది కదా పద్మావతి యూనివర్సిటీ అన్నప్పుడు దాన్ని మేక్ ఇట్ సెక్యులర్, either make it secular or hand over to TTD and open another university for all the people. మీరు ఇలా ఒకే యూనివర్సిటీ పెట్టి అందరూ ఇక్కడ చదువుకోండి, కానీ క్రిస్టియన్ ముస్లిమ్స్ కాదని, ఇది ఒక ఆధిపత్యం, అది పొరపాటు. అది సెక్యులర్ దేశంలో ఇది అన్యాయం జరిగిద్ది మైనారిటీస్కి సంబంధించిన వాళ్ళకి. నేను అనేది ఒకటే. 2, వెంకటేశ్వర యూనివర్సిటీ కూడా సేమ్ పొజిషన్. ఇది వెంకటేశ్వర యూనివర్సిటీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఎక్కడ కూడా టీటీడీ అనే పదం లేదు. ఇక్కడ ఏమని రాశారు వెంకటేశ్వర యూనివర్సిటీలో, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1954 తిరుపతి టు క్యాటర్ ది ఎడ్యుకేషనల్ నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ రాయలసీమ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
ఎందుకు పెట్టారట వెంకటేశ్వర యూనివర్సిటీని? ఏది రాయలసీమ రీజియన్లో, ఆంధ్రప్రదేశ్ రాయలసీమ రీజియన్లో ఉన్న పిల్లలకి చదువుకోవడానికి వెంకటేశ్వర యూనివర్సిటీ పెట్టారు. మరి వాళ్ళలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు. అండ్ పర్పస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ దట్ యూనివర్సిటీ ఈజ్ అ సెక్యులర్ యూనివర్సిటీ ఫర్ ద ఎంటైర్ స్టేట్, నాట్ టు టీటీడీ హిందూ భక్తుల కోసం పెట్టలేదు, అది అందరి కోసం పెట్టారు. దీనికి కూడా సేమ్ పద్మావతి యూనివర్సిటీకి ఎలాగ ల్యాండ్ ఇచ్చారో వెంకటేశ్వర యూనివర్సిటీ కూడా ల్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు మాది అని క్లెయిమ్ చేస్తున్నారు. నేనేం దాన్ని అబ్జెక్షన్ చేయట్లా. మీది అయినప్పుడు స్టేట్ స్పాన్సర్ ఆపండి, స్టేట్ స్టాప్ స్పాన్సరింగ్ దిస్. మీరు అది టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసి టీటీడీ రన్ చేసుకుంటారు. వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి పద్మావతి యూనివర్సిటీని టీటీడీ వాళ్ళని రన్ చేసుకోమానండి. యూ ఓపెన్ ఏ ఫ్రెష్ సెక్యులర్ యూనివర్సిటీస్ ఇన్ ద స్టేట్ సో దట్ ఈ అన్ని మార్జినలైజ్డ్ సొసైటీలు కూడా క్యాటర్ అవ్వాలి. వాళ్ళ యొక్క నీడ్స్ని ఎవరు క్లియర్ చేయాలి? ఎయిదర్ మేక్ దీస్ యూనివర్సిటీస్ సెక్యులర్ ఆర్ హ్యాండ్ ఓవర్ దిస్ 2 యూనివర్సిటీస్ టు ది టీటీడీ అండ్ ఓపెన్ ద న్యూ యూనివర్సిటీ. అదనే చేయండి. ఇది రోజు కన్ఫ్యూజన్, ఇది ప్రతిసారి అక్కడ క్రిస్టియన్స్ జాయిన్ అవుతారు, ముస్లిమ్స్ జాయిన్ అవుతారు, ఉద్యోగాలు వస్తాయి. ఇదొకటి. ఇదేంటి, వాళ్ళకి ఫ్యాకల్టీ లేనప్పుడు, టీచర్స్ లేనప్పుడు ఓపెన్ ఎవరినైనా రాని వచ్చి వాళ్ళకి గవర్నమెంట్ రిజర్వేషన్ పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు రిజర్వేషన్ ప్రకారం వెంకటేశ్వర యూనివర్సిటీ ప్లస్ పద్మావతి యూనివర్సిటీలో రిజర్వేషన్స్ పెట్టింది. పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళకి క్యాండిడేట్లు దొరకల, చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో. అప్పుడు ఎవరు దొరికితే వాడిని రిక్రూట్ చేసేసారు. క్రిస్టియన్ అయినా పర్లేదు, మన పిల్లలకు పాఠం చెప్పేవాళ్ళు కావాలి, ఎవరు దొరికితే వాళ్ళని రిక్రూట్ చేశారు. ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ ఎక్కువైపోయింది. ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇప్పుడు ఏరుతున్నారు. హిందువులు మాత్రమే తీసుకొచ్చి పెట్టాలి, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ లేదని ఏరుతున్నారు. అంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు నిన్ను వాడారు, మీరు టీచర్లుగా మీరు ఎవరైనా సరే రిక్రూట్ చేయండి అన్నారు. ఇప్పుడు వాళ్ళకి సఫిషియెంట్ అయినప్పుడు మీరు అవసరం లేదు. ది సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు ది మార్జినలైజ్డ్ సొసైటీస్ ఇన్ ద డేస్ అహెడ్. ఎవరైతే ఇప్పుడు ప్రైవేటు వాటిల్లో మీ అందరికి ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, ప్రైవేట్ చేస్తారు, మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ పరంలో మీరు ఇప్పుడు మాకు వస్తున్నాయి కదా ఉద్యోగాలు అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళ క్యాండిడేట్ దొరకనంత వరకు నిన్ను వాడతారు. వాళ్ళ క్యాండిడేట్ దొరికాడంటే నీ అవసరం లేదు, నువ్వు అవసరం లేదు. వచ్చే రోజుల్లో అన్ని కంపెనీల్లో, అన్ని ప్రైవేట్ కంపెనీస్లో, అన్నిటి ప్రైవేట్ వాళ్ళలో వాళ్ళ కులస్తులు వాళ్ళు ఉంటారు. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు మొత్తం బయటపడిపోతారు. ఇక సేమ్ థింగ్ అదే జరిగింది. ఆ పీరియడ్లో ఏం జరిగిందో ఇదే జరిగింది. మీరు మొత్తం జాబులు లేకుండా ఊరు బయట అడవిలో ఉండాల్సి వచ్చేది. అది మొత్తం కూడా ఆక్యుపై చేసేస్తారు అని నా అనుమానం చెప్తున్నా. ఓకే, నేను అందుకే ఏమన్నానంటే ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా సెక్యులర్ చేసేసి రిజర్వేషన్ సిస్టము అందరికీ సమానంగా వేసుకుంటూ పోవాలి. మీరు ఇలా స్పెసిఫిక్గా ప్రతిసారి రిలీజియన్ గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి అవకాశాలు కోల్పోతారు. ఇప్పుడు 2 యూనివర్సిటీస్ మావే అని క్లెయిమ్ చేస్తున్నారు, వెంకటేశ్వర యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ. ఈ 2 యూనివర్సిటీలో ఇప్పుడు వీళ్ళు అవకాశం కోల్పోతారు కదా. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళు అవకాశం కోల్పోతారు కదా. మీరు అనుకుంటారు క్రిస్టియన్స్ అంటే 2% మీరు అనకూడదు. ఎందుకంటే క్రిస్టియన్స్లో మీరు సర్టిఫికేట్ చూసి మీరు చూడలేదు కదా. చర్చి కన్నా పీకేస్తున్నామంటే అర్థం ఏంటి? 90% ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దే గో టు చర్చెస్. 90% షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ వాళ్ళు చర్చిలకు వెళ్తారు. వాళ్ళకి మేము యూనివర్సిటీలో చర్చికి వెళ్ళినా కనబడ్డ బైబిల్ పట్టుకున్నా నీకు ఆడెన్నెమ్మతస్తుని పీకేస్తున్నారు మీరు అంటే అర్థం ఏంటి? ఎస్సీలు మొత్తానికి ఇంకెవడో జాయిన్ అవ్వడు వెంకటేశ్వర యూనివర్సిటీ దీంట్లో వాళ్ళకు ఉద్యోగాలు రావు అంటే అవకాశం కోల్పోయినట్టే కదా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. ఇది అంతా కూడా పొరపాటు. ఇదంతా సెక్యులర్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా అయిపోతుంది. అది నేను చెప్పేది. ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో తీసి అది మొత్తం ఆ దగ్గర చూస్తే శ్రీ వెంకటేశ్వర ది గాడ్ అనేది ఈరోజు మనం చూసినప్పుడు దేశంలో అందరూ ఆందోళిస్తున్నారు. నేనేదో ఒక ఈ విషయమే కాకుండా మిగిలిన విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒక పద్ధతి ప్రకారం చేసి యువక పక్కన దేశం ఇవన్నీ ఒక ఎత్తైతే అన్నిటికంటే ప్రమాదకరమైన సూచనలు మీరు చూసే విషయం చూస్తే వీళ్ళు చేసిన తప్పుల్ని వేరే వాళ్ళని చేసిన చేస్తున్నారు. నాకు అది చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది విషయం. ఇది వైవి సుబ్బారెడ్డి గారు జరిగింది. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరిగినాం. సుబ్బారెడ్డి గారు వచ్చారు. ఇది వైవి సుబ్బారెడ్డి గారు. ఇది వైవి సుబ్బారెడ్డి గారు పక్కన ఉంటే జగన్ గారిని వాళ్ళ అమ్మ ముద్దు పెట్టుకుంటుంటే పక్కన వైవి సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకొని ఉంది. 2 జరిగి ఉండొచ్చు. ఎప్పుడు విజయమ్మ గారు బైబిల్ పట్టుకొని ఉంటారు. ఇదిగో నా కొడుకుని ముద్దు పెట్టుకుంటున్నాను బైబిల్ పట్టుకోమని ఆమెకి ఇచ్చే అవకాశం ఒకటి ఉండుండొచ్చు. ఒక అవకాశం లేదు, ఆమె స్పెసిఫిక్గానే ఆమె బైబిలే అనుకుందాం, సుబ్బారెడ్డి గారి భార్య బైబిలే అని అనుకుందాం. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గతంలో ఇది చూడండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది, ఇది రైట్ ఆఫ్
ఒక 1 మినిట్. ఇది చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్. ఇది చదువుతాను. ఇక్కడ ఏమనుంది, వై షుడ్ ఏ పర్సన్ అబౌవ్ 18 years నాట్ చూస్ హిస్ రిలీజన్? వాట్ కైండ్ ఆఫ్ రిట్ పిటిషన్ ఈస్ దిస్? వీ విల్ ఇంపోజ్ హెవీ కాస్ట్ ఆన్ యూ, విత్డ్రా ఇట్ ఆర్ ఆర్గ్యూ అండ్ రిస్క్ ది కాన్సిక్వెన్సెస్. అంటే చాలామంది రిలీజన్ అనేది ఫ్యామిలీ ప్యాకేజ్ కాదు, అది ఇండివిజువల్ ప్యాకేజ్. అది రిలీజన్ అనేది ఫ్యామిలీ ప్యాక్ కాదు. అది సుబ్బారెడ్డి గారు హిందువు అయ్యండి, భార్య క్రిస్టియన్ కాకుండా ఉండాలని ఎవరు మీరు రిస్ట్రిక్ట్ చేయడానికి ఇలాంటి రిట్ పిటిషన్లు తీసుకొచ్చి కోర్టులో వేస్తే ఇంకోసారి ఫైన్ ఎత్తానని చెప్పి సుప్రీంకోర్టు తిట్టింది. ఎందుకు ఇలానే వెళ్ళారు? ఇలానే వెళ్ళి ఇదిగో వాళ్ళ నాన్న క్రిస్టియను, ఇతనేంది నేను హిందూ అంటున్నాడు అని అంటే, వాళ్ళ నాన్న క్రిస్టియన్ అయితే అతను హిందూ అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇది చూపించారు చంద్రబాబు నాయుడు గారు ఏమని, ఈయన భూమా కరుణాకర్ రెడ్డి గారు కుమారుడు పెళ్లి చేసుకుంటున్నాడు, ఇది క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాడు అని ఇది చూపించండి. ఇది క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాడు భూమా కరుణాకర్ రెడ్డి కుమారుడు, కాబట్టి అతనికి క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాడంటే అర్థం ఏంటి? 18 years దాటితే కదా పెళ్లి చేసుకుంటారు. మైనర్ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయరు కదా, మేజర్ పిల్లలు కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మేజర్స్ యూ కెన్ చూజ్ ఎనీ రిలీజియన్. మీ నాన్న హిందువు అవ్వచ్చు, సిక్ అవ్వచ్చు, బుద్ధిస్ట్ ఎవడైనా అవ్వచ్చు, కొడుకులు వాళ్ళ ఇష్టం వచ్చిన మతం తీసుకోవచ్చు అనేది మైనర్ మేజర్లకి ఉంది కదా. ఇలానే ఒకరు వెళ్ళి ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ చూపిస్తున్నారు ఏమని, ఇదిగో జగన్ వాళ్ళ అమ్మ బైబిల్ పట్టుకొని తిరిగిద్ది కాబట్టి ఆమె జగన్ క్రిస్టియను, ఏమంటారు కరుణాకర్ రెడ్డి కుమారుడు క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతని క్రిస్టియను, సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకుంది కాబట్టి సుబ్బారెడ్డి క్రిస్టియను. ఇవన్నీ చేసి ఇటన్నీ సుప్రీంకోర్టులోకి వెళ్తే సుప్రీంకోర్టు ఇంకొకసారి ఇలాంటి పిటిషన్లు తీసుకుని వస్తే మీ మీద ఫైన్ వేస్తానంది సుప్రీంకోర్టు. ఇది కోర్టు కాదు కదా, ప్రజాక్షేత్రంలో ఏముంది, మీడియాలో పెట్టి ఇవన్నీ తిప్పుతున్నారు వీళ్ళంతా. నేను అందుకే ఏమన్నానంటే వైసీపీ వాళ్ళపై ఇది కెలుక్కుంటే అడిదిరిగి మీ నెత్తి మీదకి వచ్చింది. ఇది సాధ్యమైన వరకు సెక్యులర్ రాజకీయం చేయండి అని నేను గతంలో చెప్పింది. అది ఓకే. వీళ్ళు సరే, నేను అదే మేబీ ఎన్డీఏ దగ్గర అవుతాను ట్రై చేస్తున్నారా మనకే తెలియదు. వాట్ ఈస్ ఇంటెన్షన్ బిహైండ్ వైఎస్ఆర్సీపీ నాకు తెలియదు. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే సెక్యులర్ నరేషన్ తీసుకొని చెప్పండి. సెక్యులర్ నరేషన్ తీసుకోండి. చాలామంది అన్యాయం జరిగిపోయింది, ఎస్సీ ఎస్టీ బీసీలు ఆదివాసీ పిల్లలకి అన్యాయం జరిగిపోయింది, రిజర్వేషన్ మొత్తం పోతే. అది సంగతి. నేను ఇంకెన్నిసార్లు చెప్పినా ప్రతిసారి అదే మాట్లాడుతూ ఉంటే ఇంకా